హాయ్ అండి. కేక్ అనేది సింపుల్‌గా ఇంట్లోనే బేకరీ స్టైల్‌లో బయట కొన్నట్టుగా ఎలా ఉంటుందో అలాగా ఫ్లఫీగా కేక్ రెడీ చేయడం ఎలాగో, దాన్ని చక్కగా ఎలా డెకరేట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ లాంటిది కానీ తీసుకొని దానిలో కొద్దిగా ఒక కప్పు సాల్ట్ అయితే వేసుకొని చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు అది హీట్ అయ్యేలోపు 2 కప్పుల సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఈ కప్పుతోటే అన్ని మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 2 కప్పులు బొంబాయి రవ్వ, 1 కప్పు పాలు కప్పున్నర వరకు పడుతుంది. మీరు చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసేస్తే కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాకపోతే ఇబ్బంది అవుతుంది. 1 కప్పు పంచదార, 1/3 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. వెజిటబుల్ ఆయిల్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకొని 1 స్పూను బటర్ అనమాట. ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస ఉంటే అది వేసుకుంటున్నాను నేను. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, తర్వాత 1 ఈ స్పూన్ తోటే బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఈ యొక్క మెజర్మెంట్కి సరిపోతుంది నేను తీసుకున్న దానికి. ఇప్పుడు 2 స్పూన్ల కాఫీ పౌడర్ అనమాట. ఇది కాఫీ గింజలతో చేసింది. కలర్ అయితే ఎక్కువ రాదనమాట. ఫ్లేవర్ కోసం వేస్తున్నా. టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకొని చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా తిప్పేయకుండా ఇలాగా కలుపుకోవాలన్నమాట. స్లోగా కలుపుకున్న తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ విధంగా ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి కేక్ ట్రే ఉంటే సరే, లేదంటే ఇలాగా ఒక గిన్నె తీసుకొని దానికి వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని గోధుమ పిండి ఇలాగ పౌడర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని మీ దగ్గర పేపర్ ఉంటే వేసుకోండి, టిష్యూ పేపర్, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకుంటే మనకి కేక్ బాగా వస్తుందన్నమాట. రవ్వగా పైనుంచి చక్కగా కలర్ఫుల్గా టూటీ ఫ్రూటీలు అయితే యాడ్ చేసేసుకోండి. నేను కూడా యాడ్ చేశాను. దీనిలో జీడిపప్పు, చక్కగా బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు ప్రీహీట్ అయిపోయింది కదా, దానిలో ఈ గిన్నెని యాడ్ చేసేసి మనము కుక్కర్ వాషర్ తీసేసి మూత క్లోజ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 40 మినిట్స్కి నాకు ఇలాగ బేక్ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా తడేం లేకుండా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే ఉంచుకొని కేక్ అనేది కట్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టము. దీన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం అనమాట ప్లేట్లోకి. నేను దీన్ని కొద్దిగా డెకరేట్ చేద్దామని సెలబ్రేషన్ కోసం చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా తీసుకున్న కేక్ని కొద్దిగా డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది హీట్ చేసుకుని వేడి చేసుకుని చక్కగా ఇలా కరిగిన తర్వాత మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. ఆ పైన ఉన్న హైట్గా ఉంది కదా, అది తీసేసుకొని ఈ క్రీమ్ అనేది చక్కగా చాక్లెట్ క్రీమ్ దానికి అప్లై చేసేసారంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. అది కాకుండా ఎప్పుడైనా కానీ ఏదైనా సెలబ్రేషన్ ఉంటే బయట నుంచి తేకుండా కేక్ అనేది సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.